అందరికీ జై హింద్ జై భారత్. వేలుస్వామి గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతా ఉన్నా. ఆయన పేరు వేణుస్వామి అనే అన్నిట్లో వేలు పెడతాడు కాబట్టి వేలుస్వామి అనడమే మనకి ఇక్కడ సముచితం. అయితే రీసెంట్గా అంటే ప్రతిదీ కూడా తన మార్కెటింగ్కి కాదనర్హం అన్నట్లుగా జ్యోతిష్య శాస్త్రానికి బ్యాడ్ నేమ్ వచ్చేలాగా ఇలాంటి వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎంత ట్రోల్ చేస్తే అంత రెచ్చిపోతూ ఉంటారు. అందుకనే ఇటువంటి వాళ్ళని నేను విమర్శించడం కూడా మానేశాను. ఏ విధంగా అంటే ప్రతిదాన్ని మార్కెటింగ్ చేసుకోగలరు అమాయకులే వీరి యొక్క టార్గెట్ కనుక. రీసెంట్గా సీజేపీ గురించి కూడా జాతక చక్రం రాసేసాడు. అందుకనే నేను ఈ వీడియోలో ఏం చేస్తానంటే ఈ వేలుస్వామి జాతకం నేను చూశాను, చక్రం కూడా వేశాను. ఆ చక్రము తర్వాత 2026, 27 ఈ వేలుస్వామికి ఎలా ఉండబోతోందో కూడా స్పష్టంగా నేను పూర్తి దివ్య దృష్టితో దర్శించి చెప్తాను. అవన్నీ కూడా ఇతడికి జరిగే అవకాశాలు ఉన్నాయి. సీజేపీ గురించి ఏం మాట్లాడాడో చూద్దాం ఒకసారి. జనతా పార్టీ సిజేపీ కుండలి మొట్టమొదటిసారిగా కుండలి నా వద్ద ఉంది. బాగుందా? సో ఈ కుండలి దీని ద్వారా సిజేపీ పార్టీ యొక్క భవితవ్యం ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సింహలగ్నంలో ఉండేటువంటి సిజేపీ పార్టీ యొక్క కుండలి ఏ విధంగా సింహలగ్నంలోకి సీజేపీ పార్టీ ఎట్లా వచ్చింది? అభిజిత్ రీప్కే గడి జాతకం తీసుకున్నావా, లేకపోతే అశుతోష్, లేకపోతే సౌరవ్ దాసు, ఎవరివి తీసుకున్నావు? ఎవరివి ప్రమాణంగా తీసుకొని ఈ లగ్నం కట్టావు? నాకు అర్థం కావట్లా. నోటికి ఏదొస్తే అదే ఇదే జ్యోతిష్యము. నీలాంటి బ్యాన్ చేయాలి. జ్యోతిష్య శాస్త్రం ఎంతో గొప్పది, అదెన్నో రహస్యాల నిలయం. అది లోక కళ్యాణం కోసం వాడబడేది తప్ప నీలాంటి వ్యాపారస్తుల కోసం కాదది. అందుకనే మన యొక్క పూర్వీకులు కొన్ని విషయాల్ని ఇప్పటికీ గుప్తంగా ఉంచేశారు. మనకు చెప్పాలి, మనం అర్హులం కాదు, దుర్వినియోగం చేస్తామని చెప్పి. లగ్నము సింహలగ్నము. ఈ పార్టీని కనుక తీసుకున్నట్లయితే ఈ సిజేపీ అనేటువంటి వ్యవస్థకు సంబంధించి ధర్మానికి, హిందూ ధర్మానికి, హిందూ శాస్త్రానికి కొద్దిగా వ్యతిరేకమైనటువంటి దిశలో వీళ్ళు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని లేదా ఇటు అటు జరుగుతున్నటువంటి ఆ సమాచారాల్ని తీసుకొని వాక్చాతుర్యంతో మాటల గారిడితో చెప్పేయటం జ్యోతిష్యం అయిపోద్దా? అంటే ఒక 4 గీతలు గీసేసి అది చక్రం అయిపోద్దా? ఏ బేస్ మీద నువ్వు చెప్పగలుగుతున్నావు? ఇదంతా అట్టర్ నాన్సెన్స్ కదా. అంటే వీటిని చూసి జనాలు మ్యాక్సిమం వీటి దగ్గరికి వెళ్ళరు. కానీ అమాయకులు చాలామంది ఉంటారు, గ్రామాల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక బలహీన క్షణంలో ఇలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి జాతకాలు చెప్పుకోవడం, లేకపోతే కొంతమంది సినిమా తారులు కూడా జాతకాలు చెప్పించుకుంటున్నారు, ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారంట. పంచమకారాలతో పూజలు చేస్తాడంట. సరే, ఏది ఎంత దరిద్రం అంటే ఇలా రాను 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 పేట్రేగిపోతున్నటువంటి వ్యక్తి. ఇవి హిందూ ధర్మానికి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చేవే. అనాచారాలు, దురాచారాలు అవన్నీ తీసుకొచ్చి ఇతని యొక్క మార్కెట్లో పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈరోజు డబ్బులు గడిస్తూ ఉండవచ్చు. అంతేకాకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడని నేను ముందే చెప్పాను అని సొల్లు కబుర్లు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గెలుస్తాడని చెప్పావుగా, ఏమైంది నీ బతుకు? ప్రభాస్ గురించి, సమంత గురించి, నాగచైతన్య గురించి, ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి ఇష్టారీతిగా జాతకాల పేరుతో మాట్లాడడానికి ఎవడిచ్చాడు నీకు హక్కు? ఇప్పుడు ఈ దేశం విషయంలో ఒక సెన్సిటివ్ ఇష్యూను కూడా సరిగ్గా అడ్రస్ చేయడం చేతగాక దాంట్లో కూడా జ్యోతిష్యాన్ని తీసుకువచ్చి సీజేపీకి జాతకం చెప్తావు. ఇప్పుడు నీ జాతకం నేను చెప్తాను. నేను ఇప్పుడు నీ జాతకం, నీ చక్రం మొత్తం గీసిన, మొత్తం నాకు ఉన్నటువంటి శక్తులన్నీ ప్రయోగించి, అయితే వీడి దరిద్రం ఏంటంటే వీడికి నవగ్రహాలు లేవు. ఈ నవగ్రహాలు మనకున్న నవగ్రహాలు కాకుండా వీడికి వేరే వేరే గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 స్థానాల్లో చూసుకుంటే వీడికి 3వ స్థానంలో దరిద్ర గ్రహం ఉంది. అంటే వీడి దగ్గరికి ఎవడు వెళ్తే వాడికి దరిద్రం చుట్టుకుంటుంది, వీడికి కూడా దరిద్రం ఉంటుంది. కానీ ఆ మత్తు వదిలేదాకా దరిద్రం అని తెలియదు. అది ఈ గ్రహం యొక్క ప్రభావం. ఇక 6వ స్థానంలో అష్టదరిద్ర గ్రహం ఉంది. ఇది మామూలుగా కాదు, అంటే ఈ దరిద్ర గ్రహం కంటే డేంజరస్. సో వీడి దగ్గరికి 2వసారి కూడా వెళ్ళాడు అనుకోండి, నిజం తెలిసినా కూడా వాళ్ళకి ఇంకా జీవితకాలం పాటు ఎన్ని రకాల దరిద్రాలు ఉన్నాయో అన్నీ చుట్టుకుంటాయి. ఇక 9వది అనారోగ్య గ్రహం. వీడికి రానున్న కాలంలో ఎంతటి భయంకరమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందో కూడా స్పష్టం చేస్తుంది, ఎందుకంటే 9వ స్థానంలో ఉంది. అలాగే ధనపిచ్చి గ్రహం 8వ స్థానంలో, ఒళ్ళుకోవు గ్రహం 5వ స్థానంలో, బరితెగింపు గ్రహం 2వ స్థానంలో, సన్నాసి గ్రహం 1వ స్థానంలో, పిచ్చివాగుడు గ్రహం 4వ స్థానంలో, మదానమత్తు గ్రహం అనే ఒకటి ఉంటుంది, అది 7వ స్థానంలో ఉండటం వల్ల వీడిలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ వేలుస్వామి. వాడిని ఎందుకంటాము అంటే పిచ్చి పట్టినట్లుగా జ్యోతిష శాస్త్రానికి అవమానం తెచ్చేలాగా ఎవరు మాట్లాడినా అలాగే నేను మాట్లాడతాను. నాకు అవతల వారికి రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఈ దేశము, ఈ ధర్మము, ఈ ఆచారాలు, సదాచారాలు, సంస్కృతి సంప్రదాయాల పట్ల కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలి. నీ కాసులు సంపాదించడానికి ఇంకేం మార్గం లేదా? నేను ఏది చేసినా చెల్లుద్ది,
అని అంటే నేను బ్రాహ్మణుడిని అయినా మాంసం తిన్నాను, తినుకో, దాన్ని చెప్పుకోవడం ఎందుకు? నీ పిచ్చి పట్టినటువంటి ఈ వ్యవహారాలకి సనాతన ధర్మాన్ని అనే రంగు పీయడం ఎందుకు? ఇలా గతంలో ఎన్నో పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు సీజేపీ గురించి మాట్లాడుతూ ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కనుక ఈ జాతకాన్ని నేను బయటికి తీశాను. వీడికి ఉన్నటువంటి గ్రహాల పేర్లు చూశారు కదా, ఇది వీటి తాలూకు స్టేటస్. అంతేకాకుండా వీడికి 2026, 27 ఎలా ఉండబోతోంది వేణుస్వామికి అంటే రానున్న రోజుల్లో చెప్పు దెబ్బలు పడటం ఖాయం అనేలా కనిపిస్తోంది. ఈ గ్రహం ఈ జాతక చక్రం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈయనకంతా కూడా కాంట్రవర్సీ లగ్నం అనేది ఒకటి ఉందన్నమాట. ఆ కాంట్రవర్సీ లగ్నం ఉన్న వాళ్ళకి రానున్న రోజుల్లో చెప్పు దెబ్బలు పడే అవకాశం ఉంది. ఏదో ఒక టైంలో ఈయనకి బైకులు కూడా నడిపే పిచ్చి ఉంటుంది ఇలాంటి జాతకం ఉన్న వాళ్ళకి. ఆ బైకులు నడిపే ప్రాసెస్లో ముఖ్యంగా వర్షాకాలం నాడు ఏదన్నా ఒక బురదలో పడిపోయి, అది కూడా పందిలాగా పడిపోయే అవకాశం ఉంది. కొంచెం గట్టిగానే గాయాలు తగులుతాయంట. ఇక నోటి విరోచనాలు నవంబర్లో వస్తాయి ఈయనకి. అంటే ఏంటంటే సహజంగా ఇతను నోటికి ఏదో వస్తే అది మాట్లాడతాడు కనుక దాని పర్యవసానం ఏమో మరి నవంబర్లో నోటి విరోచనాలు అంటే కింద నుంచి రావాల్సింది పైనుంచి వస్తుందంట. అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. ఇక భార్యతో విడాకులు, సూసైడికల్ థాట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు చిలక గోరింకల్లాగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇద్దరు జుట్లు పట్టుకుని కొట్టుకునే రోజు వస్తుందంట. ఏదో వాటాలు తేడానో ఏమో మొత్తానికి సూసైడ్ చేసుకుంటాను అని చెప్పేసి ఒకరినొకరు బెదిరించుకునేటటువంటి గ్రహస్థితి ఈ వేలుస్వామికి కనబడటం నిజంగా పాపం ఆయన ఫ్యాన్స్ అందరూ, ఆయన ఫ్యాన్స్ ఉంటే ఫ్యాన్స్, లేకపోతే ఎవరుంటే వాళ్ళు అందరూ కూడా హర్ట్ అయ్యే పరిస్థితే. ఎందుకంటే జరిగి తీరే అవకాశం ఉంది ఎక్కువగా. ఆయన భార్యతోనే పెడాకులయ్యే అవకాశం ఉంది. అయిపోయింది, చాలా తక్కువ కాలమే ఉంది మహా అయితే. 2027 ఎండింగ్ అనమాట అది. ఇంట్లో పని మనుషులతో ప్రాణభయం. అంటే ఈరోజు ఎలా ఉందో తెలియదు కానీ రేపు పొద్దున అలా ఏమైనా విషం కలపొచ్చు అంటే ఇట్లా. అంటే జాతకాలు చెప్తుంది, నేను చెప్పట్లా. జ్యోతిష శాస్త్రము వేరే శాస్త్రం ఒకటి ఉంది, ఆ శాస్త్రం చూసి చెప్తున్నాను. జ్యోతిష శాస్త్రం కాదు నేను చూసి చెప్తుంది. వేలుస్వామి కోసం నేను ప్రత్యేకంగా కనిపెట్టినటువంటి ఒక శాస్త్రము. ఆ శాస్త్రం ప్రకారం చూసుకున్నా కూడా ఇంట్లో పని మనుషులతో ఈయనకి ప్రాణభయం ఉంది అనేది నేను లెక్కలేస్తే ఇలా గుణిస్తే వచ్చేసిందనమాట. అది ఏం కలపొచ్చు అంటే చెప్పలేము. గన్నేరు పప్పు ఇలాంటివేవో కనిపిస్తూ ఉన్నాయి నాకు, దర్శనం ఇస్తూ ఉన్నాయి. గన్నేరు పప్పు మోస్ట్లీ, ఎందుకంటే అది ఆకుకూరల్లో ఈజీగా కలిసిపోద్ది కనుక ప్రాణభయం అనేది ఆ విధంగా ఈయనకు ఉంది. ఇంకొకటి ఏంటంటే రాజకీయ నాయకుడితో ఉతికించుకునే అవకాశం. అంటే అది ఉతికించుకునే అని ఎందుకు వచ్చిందో మరి తెలియదు జాతకంలో. కొడతాడా లేకపోతే ఇంకేదైనా చేస్తాడా, లేకపోతే ఈయన బట్టలు ఆయన బట్టలు ఈయన ఉతుకుతారా నాకు తెలియదు. కానీ రాజకీయ నాయకుడు ఏదో ఒక బాగా పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుడితో కుమ్మించుకుంటాడంట మరి. ఇక జనాల ఉసురు వలన యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. 2027 జనవరిలో చాలా జాగ్రత్తగా ఉండాలి వేలుస్వామి నువ్వు. నీకు భయంకరమైన యాక్సిడెంట్ యోగం కూడా ఉంది. నీలాంటి వాళ్ళకి ఇలాంటివి యోగాలే. జనాల ఉసురు తగిలిన ఎందుకన్నానంటే మరి జనాలకి మరి ఏమో మరి జాతకం అలా చెప్తుంది. మరి ఎవరి దగ్గర నీవు డబ్బులు తీసేసుకున్నావు, ఎవరిని ఏ విధంగా హింసించావో నాకు తెలియదు కదా. భుజాలు పడిపోయే అవకాశం. ఈ జాతక చక్రం ఉన్న వాళ్ళకి ఏంటంటే భుజాలు ఉంటాయి కదా, ఈ భుజాలు ఇలా పడిపోతాయి ముందుకి, ఇంకా కిందకి పైకి లేవు అనమాట. ఇప్పటికే ఆ దశ కనిపిస్తూ ఉంది. భుజాలు పూర్తిగా కిందకి నిలువరించిపోయి చేతులు పైకెత్తలేనటువంటి ఒక పిచ్చి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇక లివర్ డ్యామేజ్, దీని నుంచి ఎవరూ కాపాడలేరు అని చెప్పేసి సకల గ్రహాలు అంటే వీడి నవగ్రహాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆ లివర్ అనేది దారుణమైనటువంటి డ్యామేజీకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దానికి గల కారణాలు మనకు తెలియదు కానీ లివర్ అయితే డ్యామేజ్. అంతేకాకుండా బ్రెయిన్ ట్యూమర్ అలాంటిది కూడా వచ్చే అవకాశం ఈ వేలుస్వామికి విపరీతంగా ఉందని జాతకం ఘోషిస్తూ ఉంది, గ్రహాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత శాస్త్రానికి ఈయన చేసినటువంటి అవమానాల వల్ల ఈయనకి కుష్టు వ్యాధి వచ్చే అవకాశం ఉందని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. నాయన వేలుస్వామి, ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, మరి నివారణార్థం ఏం చేయాలి అంటే నువ్వు పొర్లు దండాలు పెట్టినా లేకపోతే నీల్ డౌన్ చేసినా సాగిలపడి ఎన్ని మొక్కులు మొక్కినా నీకంట ఏమి దాని ఏమంటారు ఉపశమనాలు లేవంట నాయన. వేలుస్వామి 2027తో నీకు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. మంది మీద పడి మందికి ఇష్టం వచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడటం, ఇతరుల జీవితాల్లో ప్రైవసీ లైఫ్ల్లోకి చొరవడిపోయి జాతకాల పేరిట నోటికొచ్చింది వాగడం తగ్గిస్తే ఏమో ఇలాంటివి రాకుండా ఉంటాయేమో. లేదంటే నువ్వు తప్పకుండా ఇవన్నీ ఫేస్ చేస్తావని నీ గ్రహాలు చెప్తున్నాయి. మరి నీ విధిరాత ఎవడూ మార్చలేడు, అయిపోయింది నీ బతుకు అయిపోయింది, చెక్కేస్తారు ఇంకా అని అంటుంది ఒక గ్రహం అయితే పర్సనల్గా ఫోన్ చేసి. ఇది ఈ వేలుస్వామి బతుకు. ఈ వేలుస్వామి భవిష్యత్తు జాతకాలని కూడా మీకు ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా చెప్తాను. వేలుస్వామినే కాదు, ఎవడన్నా జ్యోతిష్యం పేరుతో పిచ్చి పిచ్చిగా వాగుతూ జనాల్ని మోసం చేస్తున్నాడంటే చెప్పండి, వాళ్ళ యొక్క జాతక చక్రంని నేను గీచి ఈ విధముగా వారి భవిష్యవాణి వినిపిస్తాను. జై హింద్, జై భారత్.